వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏమిటి? వాత అంటే వేడి వేడి చేసిన ఇనుముతో కాల్చబడడం. మనస్సాక్షి అంటే హృదయాన్ని వేడి చేసిన కడ్డీతో కాల్చడమా, వాత పెట్టడమా అంటే నో, అలాంటిది కాదు. 1 తిమోతి 4:3 చూస్తే ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అని అపొస్తలుడైన పౌలు తిమోతితో ఏంటంటే అబద్ధ ప్రవక్తలను గురించి, అబద్ధ బోధకులను గురించి హెచ్చరిస్తున్నట్టుగా, అతనికి వారిని గురించి ఉపమాన రీతిగా చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇది ఒక అత్యంత శక్తివంతమైన ఉపమానంగా, ఒక రూపకంగా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మెటఫారికల్ ఎక్స్ప్రెషన్గా మనం చెప్పవచ్చు. హల్లెలూయా. చూడండి, అలాగే బైబిల్లో ఇక్కడ వాత వేయబడిన మనస్సాక్షి అంటే హృదయం కాల్చబడడం అని అర్థం. అంటే బైబిల్లో హృదయం అంటే మనసు గుర్తు, మనసులోని భావాల గుర్తు, నిర్ణయాలు తీసుకునే స్థలానికి గుర్తు. అలాగే హృదయం అంటే, బైబిల్లో హృదయం అంటే దేవుడు ఒక వ్యక్తితో సంబంధం కలిగిన స్థలం అని చెప్పచ్చు. అలాగే హృదయం కాల్చబడడం అంటే చూడండి, హృదయంలో దేవునికి స్థానం లేకపోవడము, దేవునికి అవిధేయతగా మారడం, హృదయం కఠినంగా మారిపోవడానికి గుర్తు. అలాగే చూడండి, ఒక హృదయం పాపంతో దృఢత్వంగా నిండిపోవడానికి గుర్తు, దేవుని సత్యానికి వ్యతిరేకంగా, ఇంకా ఏంటంటే వేషధారణతో నిండిపోవడానికి, ఇంకా తీవ్రమైన నిర్లక్ష్యానికి గుర్తుగా మనం చూడగలం. ఇంకా చెప్పాలంటే దేవుని సత్యాన్ని, బోధాన్ని విడిచిపెట్టి తప్పుడు బోధాలని, ఇంకా మోసపుచ్చి ఆత్మల్ని నమ్మడం లాంటిది అని చెప్పవచ్చు. హల్లెలూయా. ఒక మాటలు చెప్పాలంటే దేవునికి దూరం అయిపోయిన స్థితిని వాత వేయబడిన మనస్సాక్షి అనవచ్చు. చూడండి, ఈ దినం వాత వేయబడిన మనస్సాక్షిగా నుండి మనం మంచి మనస్సాక్షిగా మారాలంటే 3 పనులు చేయాలి. 1, మనం నిత్యము దేవుని ముందు దేవుడు హృదయాన్ని తెరిచిన వారిగా ఉండాలా. 2వదిగా పాప స్థితి, ఒకవేళ పాపం కలిగిన వెంటనే ఆ స్థితి నుంచి బయటకు వచ్చి దేవుని తట్టు తిరిగేవారిగా ఉండాలా. 3వదిగా హెజ్కేలు గ్రంథము 36:26 మనం చూసినట్టయితే ఒక నూతన హృదయము, నూతన స్వభావం ఇవ్వాలని దేవుని ప్రార్థించాలా. హల్లెలూయా.